ఎక్స్ ఈక్వల్ టు నేను ఇచ్చాను అనమాట 0 1 -1 2. ఇది y ఈక్వల్ టు f ఆఫ్ x ఈక్వల్ టు x ప్లస్ 1 ఇచ్చాను. నేను x వాల్యూస్ ఏమి ఇచ్చానంటే 0 1 -1 2 ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఈ x వాల్యూస్ ఇచ్చాను అంటే ఈ x వాల్యూస్ డెఫినెట్ గా డిఫైన్ అవుతుంది కదా. అంటే యాక్చువల్ గా ఇది దేనికైనా డిఫైన్ అవుతుంది, కానీ నేను x పర్టికులర్ గా ఈ వాల్యూసే ఇచ్చాను అనమాట. అంటే ఈ వాల్యూస్ ఆఫ్ x కి డిఫైన్ అవుతుంది కదా ఇది. సో ప్రతి వాల్యూ ఆఫ్ x కి y వాల్యూ కనుక్కోండి. అంటే x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 అంటే y వాల్యూ ఎంత? దిస్ ఈజ్ నథింగ్ బట్ 1. సో x ఈక్వల్ టు 1, y వాల్యూ ఎంత? 2. x ఈక్వల్ టు -1, y వాల్యూ ఎంత? 0. x ఈక్వల్ టు 2, y వాల్యూ ఎంత? 3. సో 0 పెడితే y వాల్యూ 1, 1 పెడితే y వాల్యూ 2, -1 పెడితే y వాల్యూ 0, 2 పెడితే y వాల్యూ 3. దేర్ఫోర్ y వాల్యూస్ అన్ని ఒక సెట్ లో రాయండి. y వాల్యూస్ ఏమేమి వచ్చినాయి? 0 1 2 3. దీన్ని రేంజ్ అంటాం. ఇలా y వాల్యూస్ రాస్తే మనకు దీన్ని రేంజ్ ఆఫ్ f ఆఫ్ x అంటాం. రేంజ్ ఆఫ్ f ఆఫ్ x, రేంజ్ ఆఫ్ f ఆఫ్ x. అట్లా నేను ఈ వాల్యూస్ ఇచ్చాను అనమాట. అంటే మీకు ఒక 4 వాల్యూస్ ఇచ్చాను కాబట్టి మీరు డైరెక్ట్ గా ఆ x వాల్యూస్ దగ్గర y వాల్యూస్ కనుక్కున్నారు. అంటే ఈ x వాల్యూస్ కి మనకు y వాల్యూస్ ఈ 4 వస్తాయి. ఈ x వాల్యూస్ కి రేంజ్ ఆఫ్ y అంటే ఇది. అట్లా మనకి డొమైన్ ఉంటది కదా, డొమైన్. సో డొమైన్ అంటే చాలా x వాల్యూస్ ఉంటాయిగా. అట్లా మనకి ఫంక్షన్ డిఫైన్ అయ్యే x వాల్యూస్ అన్ని కనుక్కొని ఆ x వాల్యూస్ కి y వాల్యూస్ అన్ని కనుక్కొని ఒక సెట్ లో రాస్తే దాన్ని రేంజ్ అంటాం అన్నమాట. రైట్. సో అంటే ఇప్పుడు మనం రాస్తుంది ఏమి లేదు. ఇక్కడ 1 అంటే ఏంటి? x1 పెట్టాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ f ఆఫ్ 0. y వాల్యూ అన్నా f ఆఫ్ 0 అంటే ఏంటమ్మా? ఇక్కడ కనుక్కుంది y అంటే f ఆఫ్ 0. f ఆఫ్ 0 అంటే ఎంత? 1. ఇక్కడ x ఈక్వల్ టు 1 పెట్టాం అంటే y వాల్యూ వచ్చింది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ f ఆఫ్ 1. x ఈక్వల్ టు -1 పెట్టాం, y వాల్యూ వచ్చింది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ f ఆఫ్ -1. x ఈక్వల్ 2 పెడితే y వాల్యూ వచ్చింది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ f ఆఫ్ 2. అంటే మనకి రేంజ్ లో f ఆఫ్ 0, f ఆఫ్ 1, f ఆఫ్ -1, f ఆఫ్ 2 ఈ 4 వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. ఇవి మనకి y వాల్యూస్. y వాల్యూస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ f ఆఫ్ x వాల్యూస్. y వాల్యూస్ అన్నా f ఆఫ్ x వాల్యూస్ అన్నా ఒకటే. చూడండి ఒకసారి, సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది. చూడండి, లీనియర్ ఫంక్షన్. చూడండి, లీనియర్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ డిగ్రీ ఉన్న పాలినామియల్ లీనియర్ ఫంక్షన్ అంటారు. చూడండి, y ఈక్వల్ టు f ఆఫ్ x ఈక్వల్ టు ax ప్లస్ b. ఇలాంటి ఫంక్షన్ ని లీనియర్ ఫంక్షన్ అంటారు. లీనియర్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఫస్ట్ డిగ్రీ x పవర్ 1 డిగ్రీ 1 ఉన్న పాలినామియల్ ని లీనియర్ ఫంక్షన్ అంటారు. దీనికి డొమైన్ అంటే ఆల్ రియల్ నెంబర్స్. డొమైన్ అంటే మనకు అన్ని వస్తాయి. అంటే -∞ టు ఇన్ఫినిటీ ఏ వాల్యూ కైనా డిఫైన్ అయ్యింది. పాలినామియల్ లో ఏ వాల్యూ పెట్టినా మనకి డిఫైన్ అవుతుంది. అట్లానే రేంజ్ y వాల్యూస్ కూడా మనకి -∞, ఇన్ఫినిటీ ఆల్ రియల్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, y ఈక్వల్ టు f ఆఫ్ x ఈక్వల్ టు x ప్లస్ 1. ఇలా ఒక లీనియర్ ఫంక్షన్ తీసుకోండి. x పవర్ 1 కదా, x పవర్ 1 ఎప్పుడు వచ్చినా దాని లీనియర్ ఫంక్షన్ అంటారు. సో ఇది చూడండి, ఏ x వాల్యూ పెట్టినా మనకి y వాల్యూ డిఫైన్ అయింది.
ఏది కూడా ఎక్స్ వాల్యూ పెడితే మనకి డిఫైన్ కాంతే ఉండదు, ఏ వాల్యూ పెట్టినా వై వాల్యూ వస్తుంది అనమాట. అందుకని డొమైన్ ఏంటి, ఆల్ రియల్ నెంబర్స్. అట్లానే మనకి ఈ ఎక్స్ వాల్యూస్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క ఎక్స్ వాల్యూ పెట్టి వై వాల్యూస్ కనుక్కుంటే మనకి అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి అన్ని రియల్ నెంబర్స్ వస్తాయి. చూడండి, ఎక్స్ ఈక్వల్ 0 పెట్టామనుకో వై వాల్యూ 1 వస్తుంది. అట్లా మనకి ఎక్స్ ఈక్వల్ 1.1 పెడితే మనకు 2.1. అట్లా ప్రతి ఒక్క ఎక్స్ వాల్యూకి వై వాల్యూ కనుక్కొని అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే మనకు అన్ని రియల్ వాల్యూస్ వస్తాయి. అర్థమైంది కదా? అంటే దీని రేంజ్, లీనియర్ ఫంక్షన్ రేంజ్ ఏంటి, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. అంటే అన్ని వాల్యూస్ వస్తాయి, వై వాల్యూస్ కి మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని వాల్యూస్ వస్తాయి. అంటే లీనియర్ ఫంక్షన్ కి డొమైన్ ఏంటి, ఆల్ రియల్ నెంబర్స్, రేంజ్ ఏంటి, ఆల్ రియల్ నెంబర్స్ అన్నమాట. సో నెక్స్ట్ సపోజ్ ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాం. చూడండి, సపోజ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్న, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. చూడండి ఒకసారి, డొమైన్ డొమైన్ అంటే ఇది దేనికైనా డిఫైన్ అయింది. ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా ఇన్ఫినిటీ అంటే అన్ని రియల్ నెంబర్స్ వస్తాయి, ఏ దేనికి డిఫైన్ గానే ఉండదు, ఏది పెట్టినా మీకు వై వాల్యూ వస్తుంది. అంటే డొమైన్ ఏంటి, ఆల్ రియల్ నెంబర్స్. రేంజ్ అన్నమాట, రేంజ్ అంటే ఎక్స్ కనుక మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తా ఉంటే మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఉంటాయి కదా, ఎక్స్ స్క్వేర్ అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఎక్స్ రియల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఎప్పుడు పాజిటివ్ వస్తాయి. ఎక్స్ 0 పెడితే 0 వస్తుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు పాజిటివే వస్తుంది. 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి, 1.5 పెట్టండి, ఎప్పుడు పాజిటివే వస్తుంది. అంటే ఈ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్, ఈ ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఎప్పుడు ఎలా ఉంటది, పాజిటివ్ ఉంటది. ఎక్స్ ఈక్వల్ 0 పెడితే 0 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు ఎలా ఉంటది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇందులో ఉన్న ఎక్స్ వాల్యూస్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తుంటే అన్ని వాల్యూస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎలా ఉంటాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే వై వాల్యూస్ ఎలా ఉంటాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ వై వాల్యూస్ ఎలా ఉంటాయి, డొమైన్ లో ఉన్న ఎక్స్ వాల్యూస్ కి ఎప్పుడు కూడా వై వాల్యూస్ 0 టు ఇన్ఫినిటీ ఉంటాయి, 0 టు ఇన్ఫినిటీ. ఇదే రేంజ్ అంటే range of f of x is 0 to infinity అన్నమాట, 0 to infinity. అంటే ఏంటంటే y ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది, y ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అంటే y అంటే ఏంటి, f of x, f of x ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అట్లా జస్ట్ ఈ నెంబర్స్ చూడండి, ఈ నెంబర్స్ కి ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఏమొస్తాయి రాయటమే కదా, సింపుల్. ఎక్స్ కనుక ఈ వాల్యూస్ ఉంటే ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు ఎలా ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ అంటే వై వాల్యూస్, వై వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే వై వాల్యూస్ ఎప్పుడు కూడా మీకు 0 టు ఇన్ఫినిటీ ఉంటాయి. ఏమయ్యా, కాంప్లెక్స్ రియల్ నెంబర్స్ రావాలరా అని చెప్తుంటే మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్స్ అంటావు. వైకి రియల్ వాల్యూ రావాలని చెప్పా, ఇప్పుడు మనం చేస్తుంది రియల్ వాల్యూస్. ఏంటి మళ్ళా మ్యూట్ అయ్యావు, చెప్పరా. అరే, ఎక్స్ రియల్ వాల్యూస్ కావాలరా, నువ్వు మళ్ళీ అయ్యి అంటావు.
ఎక్స్ కి మనం ఇప్పుడు చేస్తుంది రియల్ వాల్యూస్, ఇమాజినరీ వాల్యూస్ కాదు. రియల్ నెంబర్సే పెట్టాలని చెప్పా. రియల్ నెంబర్స్ కి వైకి ఏ వాల్యూస్ వస్తాయి అనేది, ఇమాజినరీ వాల్యూస్ కాదు మనం ఇప్పుడు డీల్ చేస్తుంది. ఎక్స్ అనేది -∞ టు ఇన్ఫినిటీలో ఇమాజినరీ నెంబర్స్ ఉండవు. అర్థమైంది కదా? ఐ అంటే అది ఇమాజినరీ నెంబర్, అది పెట్టకూడదు. రియల్ నెంబర్ పెట్టు. రియల్ నెంబర్ పెడితే ఇమాజినరీ నెంబర్ వస్తే డిఫైన్ కానట్టు. అర్థమైంది కదా? ఓకే, చూడండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫంక్షన్ ఇస్తున్నాను చూడండి. నేనేం చెప్పానంటే ఎక్స్ -3 to 3లో ఉందని చెప్పాను. చూడండి, -3 to 3లో ఉందని చెప్పాను. రైట్. సో ఇప్పుడు నేను చెప్పాను క్లియర్ గా. ఇందాకంటే అది డిఫైన్ అయ్యే వాల్యూస్ అన్ని తీసుకున్నాం. ఏమి చెప్పకపోతే అది డిఫైన్ అయ్యే అన్ని వాల్యూస్ తీసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఎక్స్ -3 to 3లో ఉందని చెప్పాను నేను. అంటే ఈ -3 to 3లో ఉన్నప్పుడు వైకి ఏ వాల్యూస్ వస్తాయి రాయాలి, రేంజ్ రాయాలి. అంటే ఇప్పుడు -3 to 3 ఇచ్చినప్పుడు ఇవే తీసుకుంటాం ఎక్స్ వాల్యూస్. అంటే చూడండి ఒకసారి, -3 to 3లో ఇచ్చారు ఎక్స్. ఎక్స్ ఏమి ఇచ్చారో తీసుకోండి. ఇందాకంటే ఏమి ఇవ్వకపోతే ఇది డిఫైన్ అయ్యే వాల్యూస్ తీసుకోవాలి. -∞ to ∞. అంటే ఎక్స్ ఇక్కడ ఉందని ఇస్తే దీనికే వై వాల్యూస్ కనుక్కోవాలి. ఓకేనా? -3 to 3లో ఉంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు చూడండి, -3 to 3లో మీరేంటంటే ఏ నెంబర్ అయినా తీసుకోండి. -3కి మధ్యలో అన్ని నెంబర్స్ తీసుకోండి. అన్ని నెంబర్స్ తీసుకొని స్క్వేర్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈక్వల్ -3 తీసుకున్నాం అనుకో, ఎక్స్ స్క్వేర్ ఏమైద్ది? 9 అయింది. అట్లానే -2 తీసుకున్నాం అనుకో, ఎక్స్ స్క్వేర్ ఏమైద్ది? 4 అయింది. అట్లానే ఎక్స్ ఈక్వల్ 0 తీసుకున్నాం అనుకో, ఎక్స్ స్క్వేర్ ఏమైంది? 0. 1 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 1. 2 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ 4. 3 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 9 అవుతుంది. అట్లా మనకి ఈ మధ్యలో వాల్యూస్ అన్నిటికీ స్క్వేర్స్ రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ కి మినిమం ఎంత వస్తుంది? 0 వస్తుంది. మాక్సిమం ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ దేనికి మధ్యలో ఉంటుంది? 0 to 9 మధ్యలో ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు దీని స్క్వేర్ అంటే ఇక్కడ 9 రాయటం కాదు, మధ్యలో వాల్యూస్ కూడా ఉంటాయి కదా. అన్ని వాల్యూస్ బిట్వీన్ -3 and 3 స్క్వేర్ చేయండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ కి మినిమం వాల్యూ 0, మాక్సిమం వాల్యూ 9 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంటుంది? ఎక్స్ ఈ ఇంటర్వెల్ లో ఉంటే ఎక్స్ స్క్వేర్ 0 to 9 ఉంటుంది అనమాట. 0 to 9 ఉంటుంది. అంటే ఇదేగా వై అంటే. ఎక్స్ స్క్వేర్ అంటే వైయే కదా. అంటే y వాల్యూ 0 to 9 ఉంటుంది. 0 to 9. 0 to 9 అంటే అర్థం ఏంటంటే ఇచ్చిన f of x వాల్యూ 0 to 9 ఉంటుంది. y అంటే f of x. f of x వాల్యూ ఎక్కడ ఉంటుంది? 0 to 9. అంటే మినిమం వాల్యూ ఆఫ్ f of x. మినిమం ఆఫ్ f of x అంటే అర్థం ఏంటంటే y కి వచ్చే లీస్ట్ వాల్యూ మినిమం వాల్యూ అంటే 0, మాక్సిమం వాల్యూ అంటే ఎంత? 9. చూడండి, y కి మినిమం వాల్యూ ఎంత? 0. మాక్సిమం వాల్యూ ఎంత? 9. దీన్నే మినిమం వాల్యూ ఆఫ్ y ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ f of x అంటాం. ఎంత? 0. మాక్సిమం వాల్యూ ఆఫ్ y ఎంత? 9. దాన్నే మాక్సిమం వాల్యూ ఆఫ్ y ఆర్ మాక్సిమం వాల్యూ ఆఫ్ f of x 9 అన్నమాట. అట్లా మనకి x పర్టికులర్ గా ఇస్తే అందులోనే ఎలా ఉంటుందో y వాల్యూ కనుక్కోవాలి. ఇందాకంటే ఏమి ఇవ్వలేదు కదా, అప్పుడు కంప్లీట్ డొమైన్ డిఫైన్ అయ్యే అన్ని వాల్యూస్ తీసుకోవాలి. -∞ to ∞ తీసుకున్నాం. ఇలా పర్టికులర్ గా ఇంటర్వెల్ కనిపిస్తే ఆ ఇంటర్వెల్ తీసుకోవాలి మనం. సో నెక్స్ట్ ఇంకోటి,
చూడండి, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇలా ఉంది ఫంక్షన్. దీని యొక్క రేంజ్ కనుక్కోవాలి. దీనికి డొమైన్ ఏముంటుంది, ఏం పక్కన ఇలా ఎక్స్ ఇవ్వలేదుగా, అంటే దీనికి డొమైన్ ఇది ఎప్పుడూ డిఫైన్ అవుతుంది. పాలినామియల్ ఫంక్షన్ అంటే ఏది పెట్టినా డిఫైన్ అవుతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా ఇన్ఫినిటీ, ఏ వాల్యూస్ కైనా అది డిఫైన్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ఎలా ఉంటది చూడండి, ఎక్స్ స్క్వేర్ రాస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది, ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఎక్స్ 0 అయితే కనుక 0 అయింది. ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు ఎలా ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బట్ y అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, బోత్ సైడ్స్ 2 యాడ్ చేయండి, బోత్ సైడ్స్ 2 యాడ్ చేయండి. 2 యాడ్ చేస్తే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ప్లస్ 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అంటే y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే y వాల్యూ ఎలా ఉంటది, y వాల్యూ 2 టు ఇన్ఫినిటీ, 2 టు ఇన్ఫినిటీ. సో దేర్ఫోర్ రేంజ్ అంటే ఇదే ఇంకా. సో రేంజ్ is nothing but 2 to infinity, 2 to infinity. అంటే మినిమం వాల్యూ 2, మాక్సిమం వాల్యూ ఎంత ఇన్ఫినిటీ. చూడండి దీని 2 టు ఇన్ఫినిటీ వస్తుంది, అంటే మినిమం వాల్యూ ఎంత అని 2, అన్నిటికంటే తక్కువ వాల్యూ 2, మాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది, ఇన్ఫినిటీ వస్తుంది మాక్సిమం వాల్యూ అంటే. అట్లా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉంటుంది. సపోజ్ ఇదే ప్రాబ్లం మనకి, సపోజ్ ఇలా ఇచ్చారు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇలా ఇచ్చారు ప్రాబ్లం. సో ఏమి ఇచ్చానంటే నేను ఎక్స్ ఇంటర్వెల్ ఇచ్చా చూడండి, ఎక్స్ ఇంటర్వెల్ ఎక్స్ బిలాంగ్స్ టు -1, 4 ఇలా ఇచ్చాను అనమాట, -1, 4. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. అంటే y వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ కనుక -1 to 4 లో ఉంటే y వాల్యూస్ ఎక్కడ ఉంటాయి అనేది కనిపెట్టాలి. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఇవి ఇచ్చారు కదా, ఇవే తీసుకున్నాం 4. సో ఎక్స్ కనుక -1 to 4 ఉంటే ఎక్స్ స్క్వేర్ కి మినిమం ఎంత ఉంటుంది, ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్, సో -1 to 4 అన్ని వాల్యూస్ స్క్వేర్ చేస్తే మనకు మధ్యలో 0 కూడా ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ కి మినిమం వాల్యూ ఎంత వస్తుంది 0, మాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది 4 స్క్వేర్ అంటే 16. అంటే ఇలా రాయకూడదు చూడండి, దీని స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ 1 ఇలా రాసాం, ఇలా రాసాం. ఓకేనా. దీని స్క్వేర్ రాసాం అనుకో 1 to 16 రాసాం. కానీ ఎక్స్ ఈక్వల్ 0 అయినప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ 0 కూడా అవుతుంది కదా, అంటే 1 to 16 రాస్తే కొన్ని మిస్ అవుతాయి, 0 to 1 మిస్ అవుతాయి. అర్థమైంది. అందుకని ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని నెంబర్లు స్క్వేర్ చేయండి. మినిమం వాల్యూ మనకి 0 స్క్వేర్ అంటే 0, మాక్సిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది 4 స్క్వేర్ అంటే 16. ఇలా రాయకూడదు. ఓకేనా. అంటే ఎక్స్ స్క్వేర్ నే 0 to 16 ఉంటుంది, దీనికి 2 యాడ్ చేయండి. 2 యాడ్ చేస్తే మొత్తం 2 యాడ్ చేయండి, 0 ప్లస్ 2 16 ప్లస్ 2 అంటే దిస్ లైస్ బిట్వీన్, దిస్ ఈజ్ y అమ్మ, దిస్ ఈజ్ y 18. అంటే అర్థం ఏంటంటే y అనేది 2 to 18 అంటే 2 less than or equals to f of x less than or equal to 18. అంటే రేంజ్ అంటే 2 to 18, y వాల్యూస్ ఏమేమి వస్తాయి 2 to 18. సో మినిమం వాల్యూ ఆఫ్ f of x అంటే 2, maximum value of f of x అంటే 8, maximum value అంటే 8 అన్నమాట.
అట్లా మనకు జస్ట్ సింపుల్ గా మన లాజిక్ ప్రకారం ఎక్స్ ఇక్కడ ఉంటే వై వాల్యూ ఎక్కడ ఉంటుందో కనుక్కోవాలి. సో ఎక్స్ ఇక్కడ ఉంటే మనం ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంటుందో కనుక్కోవచ్చుగా. జస్ట్ తర్వాత కాన్స్టెంట్ యాడ్ చేయటమే, అప్పుడు వై వాల్యూ వచ్చేస్తే ఎక్కడ ఉంటుంది అనేది. ఎక్కడ 18 అదే రాసాగా. 18 ఓకే. సో మాక్సిమం వాల్యూ 18 అమ్మ, మినిమం వాల్యూ 2. నెక్స్ట్ చూడండి, ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు రేంజ్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. రేంజ్ ఆఫ్ y equal to f of x equals to ax square plus bx plus c. చూడండి ఒకసారి, ఒక క్వాడ్రాటిక్ ఇచ్చినప్పుడు దానికి రేంజ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఎప్పుడైనా ఇది పాలినామియలే కదా, డొమైన్ ఎప్పుడు రియల్ నెంబర్సే ఉంటది. డొమైన్ అంటే దీనికి డొమైన్ అంటే ఏ ఎక్స్ వాల్యూ పెట్టినా డిఫైన్ అయింది. డొమైన్ అంటే ఎప్పుడు కూడా మనకి క్వాడ్రాటిక్ ఉంటే ఆల్ రియల్ నెంబర్సే ఉంటది. ఏ ఎక్స్ వాల్యూ కైనా డిఫైన్ అయింది. డిఫైన్ కానీ ఎక్స్ వాల్యూ ఒకటి చెప్పండి, ఏమీ ఉండదు, ఏది పెట్టినా డిఫైన్ అయింది. సో దేర్ ఫోర్ డొమైన్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటే ఏంటి, సెకండ్ డిగ్రీ ఉంటే దాని క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటారమ్మా. సో డొమైన్ అంటే ఆల్ రియల్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు రేంజ్ ఎలా ఉంటుందో కనుక్కుందాం చూడండి. సపోజ్ ఫైండ్ రేంజ్ find range number 1. Y equal to f of x equals to x square minus 2x plus 3. చూడండి ఒకసారి, ఇలా ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఉందమ్మా. క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఉంది, దీనికి డొమైన్ ఫస్ట్ కనుక్కుంటే డొమైన్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది. ఫస్ట్ డొమైన్ కనుక్కోండి, మైనస్ ఇన్ఫినిటీ కామా ఇన్ఫినిటీ, రైట్. ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఫంక్షన్ కి రేంజ్ కనుక్కోవాలంటే దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాసుకోవాలి. చూడండి ఒకసారి, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3. దీని ఏంటంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా రాసుకోవాలి. మైనస్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ 2 పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ కాన్స్టెంట్ గా రాసుకోవాలి. అంటే y ఈక్వల్స్ టు, ఇదంటే ఏంటి, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 అమ్మాలి. x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2. ఎప్పుడు కూడా మనకి చూడండి ఒకసారి, ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కదా మనకి, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ తీసుకోండి. ఈ హోల్ స్క్వేర్ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. స్క్వేర్ కాబట్టి ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. x ఈక్వల్ టు 1 పెడితే 0 అయింది, అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ విల్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, రైట్. సో ఇప్పుడు ప్లస్ 2 యాడ్ చేద్దాం, ఇది ఇది వచ్చిందిగా, ప్లస్ 2 యాడ్ చేద్దాం. బోత్ సైడ్స్ ప్లస్ 2 యాడ్ చేశాం, బోత్ సైడ్స్ ప్లస్ 2 యాడ్ చేశాం, అంటే ఇదే y అంటే y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే రేంజ్. రేంజ్ అంటే ఏంటమ్మా, 2 టు ఇన్ఫినిటీ, 2 టు ఇన్ఫినిటీ, 2 టు ఇన్ఫినిటీ అన్నమాట. 2 టు ఇన్ఫినిటీ. 2 టు ఇన్ఫినిటీ అంటే 2 టు 2 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 అంటే
2 to infinity. అంటే మినిమం వాల్యూ ఎంత వస్తమ్మా ఈ f of x కి, ఈ f of x కి మినిమం వాల్యూ 2, మాక్సిమం వాల్యూ ఎంత ఇన్ఫినిటీ. ఇందులో ఉన్న వాల్యూస్ చూడండి, అందులో మినిమం వాల్యూ ఎంత ఉంది దాన్ని మినిమం వాల్యూ అంటారు. మాక్సిమం వాల్యూ ఎంత ఉంది ఇన్ఫినిటీ. సో మినిమం వాల్యూ ఆఫ్ f of x అంటే 2, మాక్సిమం వాల్యూ ఆఫ్ f of x అంటే ఇన్ఫినిటీ. y అన్న f of x అన్న ఒకటే. ఇది మనకు క్వాడ్రాటిక్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ మైనస్ కాన్స్టెంట్ అలా రాసుకోవాలి. సపోజ్ ఇంకో ప్రాబ్లం ఇలా అడిగాను, చూడండి ఒకసారి జాగ్రత్తగా. సపోజ్ దీని రేంజ్ కనుక్కోవాలి. సపోజ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఉంది, ఇలా ఇచ్చాను, కానీ ఎక్స్ ఇంటర్వెల్ ఇచ్చాను. ఎక్స్ ఇంటర్వెల్ ఏమి ఇచ్చానంటే నేను చూడండి ఒకసారి, ఎక్స్ ఇంటర్వెల్ -3, 3 అని ఇచ్చాను. ఇలా ఇచ్చా ఎక్స్ ఇంటర్వెల్. ఇక్కడ ఎక్స్ ఇంటర్వెల్ ఇచ్చారంటే అర్థం ఏంటి, ఈ ఇంటర్వెల్ లో ఎక్స్ ఉన్నప్పుడు రేంజ్ కనుక్కోవాలి. ఈ ఇంటర్వెల్ లో ఎక్స్ వాల్యూ ఉన్నప్పుడు వై వాల్యూ ఏ ఇంటర్వెల్ లో ఉంటుందో కనుక్కోవాలి. పైన ఇవ్వలేదు అట్లా, ఓన్లీ y ఈక్వల్ f of x ఈక్వల్ అని ఇచ్చా అంటే అది డిఫైన్ అయ్యే అన్ని వాల్యూస్ ఆఫ్ x తీసుకోవాలి, -∞ to ∞ తీసుకోవాలి. కానీ క్వశ్చన్ లో కనుక x ఇంటర్వెల్ వాళ్ళు ఇస్తే ఈ ఇంటర్వెల్ లో x ఉన్నప్పుడు y వాల్యూ ఏ ఇంటర్వెల్ లో ఉంటుందో కనుక్కోవాలి. చూడండి ఒకసారి, సేమ్ అలానే పైన రాసినట్టే పర్ఫెక్ట్ స్క్వేర్ రాయండి. ఎప్పుడు క్వాడ్రాటిక్ వచ్చినా మనం పర్ఫెక్ట్ స్క్వేర్ రాసుకోవాలి. +2 సేమ్ అలానే రాయండి, సేమ్ అలానే రాయాలి. సో ఇప్పుడు -3 to 3 తీసుకోండి, -3 to 3, ఇక్కడ -3 to 3, x -3 to 3 ఉంది. ఓకేనా? ఇప్పుడు మనకి x -1 ఎక్కడ ఉంటుందో కనుక్కోవాలి. ఇక్కడ x -1 కదా ఉంది, మొత్తానికి -1 రాయండి. -3 -1 less than or equal to 3 -1. ఓకేనా? నేను x -1 అంటే అన్నిటికీ -1 యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇక్కడ x -1 ఉంది కదా, అంటే x -1 అనేది ఎక్కడ ఉంటుంది, less than or equal to 2. సో x -1 lies between -4 and 2 అమ్మ, -4 and 2. ఓకేనా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, x -1 హోల్ స్క్వేర్ అమ్మ, x -1 హోల్ స్క్వేర్. x -1 హోల్ స్క్వేర్ అంటే ఈ వాల్యూస్ అన్ని స్క్వేర్ చేస్తే మినిమం వాల్యూ ఎంత వస్తుంది 0, మాక్సిమం వాల్యూ ఇదిగో 4 స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. అంటే x -1 అనేది -4 to 2 ఉంది. x -1 హోల్ స్క్వేర్ అంటే ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని స్క్వేర్ చేయండి, మినిమం వాల్యూ 0, మాక్సిమం వాల్యూ 16. అలా అర్థం కాకపోతే చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలా ఉంది కదా, చూడండి, -4 less than or equal to x -1 less than or equal to 2 ఉంది కదా ఇక్కడ, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే x -1 ఈక్వల్ టు క్యాపిటల్ X అని తీసుకోండి. x -1 ఈక్వల్ టు క్యాపిటల్ X అంటే క్యాపిటల్ X ఎక్కడ ఉంది, క్యాపిటల్ X -4 to 2 ఉంది, -4 to 2 ఉంది. సో క్యాపిటల్ X స్క్వేర్ అంటే ఇప్పుడు x -4 to 2 ఉంది అంటే ఈ క్యాపిటల్ X స్క్వేర్ ఎక్కడ ఉంటుంది, మినిమం 0 వస్తుంది. 0 తీసుకొని స్క్వేర్ చేస్తే 0 వస్తుంది, -4 తీసుకొని స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. అంటే therefore క్యాపిటల్ X అంటే ఏంది, x -1 హోల్ స్క్వేర్ less than or equal to 16. అదేగా నేను రాసింది ఇక్కడ. ఇలా డైరెక్ట్ గా రాయొచ్చు, లేకపోతే అలా తీసుకొని రాయండి. ఇది ఇప్పుడు మనకు +2 యాడ్ చేయండి. +2 యాడ్ చేస్తే 0 + 2 less than or equal to x -1 whole square +2 less than or equal to 16 + 2. +2 యాడ్ చేశాను, మొత్తానికి +2 యాడ్ చేశాను. therefore 2 less than or equal to,
ఇదంటే ఏంటమ్మా y 2 less than or equal to y less than or equal to 18. 2 less than or equal to y less than or equals to 2 యాడ్ చేస్తే ఏమొచ్చింది 18. therefore range equals to range of f of x. range of f of x అంటే ఎంత 2, 18 2, 18. అలా క్వాడ్రాటిక్ ఎప్పుడు వచ్చినా సరే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కంప్లీట్ చేయాలి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎప్పుడు కూడా మనకి ఎక్స్ ఇంటర్వెల్ బట్టి మనం ఆధారపడి ఉంటుంది అనమాట. ఇట్లా ఎక్స్ ఇంటర్వెల్ వస్తే ఇలా ఏవి ఇవ్వకపోతే డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్. ఆల్ రియల్ నెంబర్స్ ఇది ఎప్పుడు ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉంటుంది. ఇలా ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మీద 0 to 16 ఉంది. ఇలా మొత్తం అన్ని రియల్ నెంబర్స్ ఉన్నాయి అనుకో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే 0 to ఇన్ఫినిటీ ఉంటుంది అనమాట దాని వాల్యూ. నెక్స్ట్ చూడండి. సపోజ్ ఇలా ఫంక్షన్ ఉందాం చూడండి ఒకసారి. y equal to f of x equals to y equal to f of x equals to చూడండి ఒకసారి ఇలా ఉందాం ఫంక్షన్ y equal to f of x equal to -13 plus 8x minus x square ఇలా ఉంది. దీనికి రేంజ్ కనుక్కోవాలి. దీనికి డొమైన్ అంటే ఇది ఎప్పుడు డిఫైన్ అవుతుంది. డొమైన్ అంటే x belongs to -∞, సో ఆల్ రియల్ నెంబర్స్ అన్నమాట. ఇక్కడ డొమైన్ డిఫైన్ అయిన ప్రతి x తీసుకోవాలి. సో దీని పర్ఫెక్ట్ స్క్వేర్ లో ఎలా రాయాలి చూడండి. మైనస్ కామన్ ది మైనస్ ఆఫ్ x square minus 8x plus 13 మైనస్ కామన్ తీసేయాలి. దీన్ని ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ అని రాయాలి చూడండి. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ దీన్ని ఎలా రాస్తున్నా అంటే 2 into x into 4 a స్క్వేర్ ఇది మైనస్ 2 into a into b b స్క్వేర్ ఉండాలి కదా. b స్క్వేర్ యాడ్ చేసా b స్క్వేర్ తీసేసా ఈ 13 ఇలానే ఉంచుతున్నా. సో దేర్ఫోర్ ఇదేంటి a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ 16 ప్లస్ 13 అమ్మా అంటే -3 మైనస్ తో మల్టిప్లై చేయండి 3 మైనస్ ఆఫ్ x minus 4 whole square 3 minus of x minus 4 whole square ఇది ఉంది ఇక్కడ 3 minus of x minus 4 whole square అంటే ఈ ఇచ్చిన దాన్ని ఒక కాన్స్టెంట్ మైనస్ పర్ఫెక్ట్ స్క్వేర్ రాసేయండి రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రేంజ్ కనుక్కోవడం స్టార్ట్ చేయాలి. చూడండి. సో ఇప్పుడు మనకి x మైనస్ 4 హోల్ స్క్వేర్ అనేది ఉంది. x మైనస్ 4 హోల్ స్క్వేర్ ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రైట్. సో ఇప్పుడు మైనస్ ఆఫ్ ఉంది కదా దీన్ని మైనస్ తో మల్టిప్లై చేద్దాం. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎందుకంటే మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. 3 యాడ్ చేయండి. 3 యాడ్ చేస్తే 3 మైనస్ x minus 4 whole square less than or equal to 3. So this is nothing but y. Y అంటే ఏంటిదే కదా
అంటే y less than or equal to 3. So therefore y belongs to ఎలా ఉంటుంది minus infinity నుంచి 3 వరకు. So therefore range of f of x equal to minus infinity comma 3. Minus infinity comma 3. ఇది దీని రేంజ్ అన్నమాట. So next ఇంకోటి ఉందట. చూడండి నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే స్క్వేర్ రూట్ లోపల ఉంటాయి. చూడండి రూట్ లోపల ఫంక్షన్ ఉంటుంది. చూడండి స్క్వేర్ రూట్ లోపల ఫంక్షన్ ఉంటుంది అనమాట. స్క్వేర్ రూట్ లోపల ఫంక్షన్ ఉంటుంది. అట్లాంటి ఫంక్షన్ కి రేంజ్ కనుక్కోవాలి. అట్లాంటి ఫంక్షన్ కి రేంజ్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం చూడండి ఫైండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. స్క్వేర్ రూట్ లోపల ఏదైతే ఉందో ఫైండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫైండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ లోపల ఉన్న ఫంక్షన్ ఉంది కదా దాని రేంజ్ కనుక్కోవాలి. దాని రేంజ్ కనుక్కున్న తర్వాత ఫైండ్ రేంజ్ ఆఫ్ దాన్ని కనుక్కున్న తర్వాత రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్న తర్వాత దాని రూట్ ఎక్కడ ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్, లెట్ us say ఎగ్జాంపుల్. సపోజ్ ఫైండ్ చూడండి ఫైండ్ రేంజ్ ఆఫ్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ చూడండి y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ రూట్ ఆఫ్ 9 plus x square. 9 plus x square. 9 plus x square అన్నమాట. f of x equal to 9 plus x square. Right? సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే 9 plus x square అనేది మనం కనుక్కుందాం. చూడండి ఒకసారి y ఈక్వల్ టు ఈ రూట్ లోపల ఉన్నదాన్ని మనం ఏం చేద్దాం అంటే మన రూట్ లోపల ఉంది కదా రూట్ లోపల ఏదైతే ఉందో మనకి దాన్ని సమ్ టీ అనుకోండి. టీ రైట్. సో రూట్ లోపల ఏదైతే ఉందో దాన్ని టీ అనుకుందాం. అంటే టీ అంటే ఏంటి 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్. టీ వాల్యూ కనుక మనం ఎలా ఉంటుందో కనుక్కోగలిగితే ఏ ఇంటర్వెల్ లో ఉంటుందో కనుక్కోగలిగితే స్క్వేర్ రూట్ వాల్యూ ఎక్కడ ఉంటుందో మనం ఈజీగా చెప్పొచ్చు. అంతే కదా. టీ వాల్యూ టీ అంటే ఇది అంటే సో 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మనకు తెలుసు కదా కనుక్కోవటం. సో ఎక్స్ స్క్వేర్ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ అనేది ఏంటి ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. రైట్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో ఇప్పుడు 9 యాడ్ చేద్దాం.
అంటే 9 యాడ్ చేస్తే 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ప్లస్ 9 అంటే ఎంత 9. అంటే ఈ టీ వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 ఉంటుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ రాసాం అనుకో, స్క్వేర్ రూట్ ఇప్పుడు మనకి y అంటే రూట్ టీ ఎక్కడ ఉంటుందో కనుక్కోవాలి. చూడండి ఒకసారి, రూట్ టీ will always be greater than or equal to root 9. అంటే root t will be greater than or equal to 3. Greater than or equal to 3. Right? So root t అంటే ఏంటి? y greater than or equal to 3. అంటే y belongs to 3 comma infinity. 3 comma infinity. Therefore, range is nothing but 3 comma infinity. That is the answer. అట్లా మనకి జస్ట్ రూట్ లో ఉన్నది టీ తీసుకోండి అమ్మా. ఇది మనం ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 9 యాడ్ చేసాం. ఈ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మీద ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 ఉంటుంది. అంటే ఇది టీ కదా, టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. రూట్ టీ అంటే రూట్ టీ ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ 9. అంటే రూట్ టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. రూట్ టీ అంటే ఏంటి? y కదా, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. అట్లా మనం రూట్ లో టీ తీసుకొని ఒక లాజిక్ ప్రకారం ఇది ఎలా ఉంటుందో కనుక్కుంటాం టీ వాల్యూ. అప్పుడు స్క్వేర్ రూట్ మనం ఈజీగా కనుక్కోవచ్చు ఎక్కడ ఉంటుంది అనేది. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, సెకండ్. సో సపోజ్ ఇలా ఉంది చూడండి, y ఈక్వల్ టు f of x equal to root of 4 minus x square. 4 minus x square ఇలా ఉంది ఒక ఫంక్షన్, రూట్ ఆఫ్ 4 minus x square. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే y ఈక్వల్ టు దీన్ని t తీసుకున్నా, t y ఈక్వల్ టు రూట్ t. t అంటే ఏంటి? t అంటే 4 minus x square. 4 minus x square. ఇప్పుడు 4 minus x square ఎలా ఉంటుందో నేను కనుక్కుంటే t వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో తెలుస్తుంది. అంటే ఇప్పుడు x స్క్వేర్ మీద ఎలా ఉంటుంది? ఎప్పుడు x స్క్వేర్ will be greater than or equal to 0. x square will be greater than or equal to 0. రైట్? x స్క్వేర్ ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇప్పుడు నేను మైనస్ తో మల్టిప్లై చేస్తున్నా. మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. రైట్? ఇప్పుడు దీనికి 4 యాడ్ చేస్తున్నాను. 4 minus x square less than or equals to 4 minus x square less than or equal to ఏంటి? 4 యాడ్ చేస్తే 4. అంటే t ఎలా ఉంది? t less than or equal to 4. t less than or equal to 4. మనకు y అంటే ఏంటమ్మా? రూట్ t కదా, రూట్ లోపల t కి నెగటివ్ వాల్యూ రాకూడదుగా. t less than or equal to 4 అంటే రూట్ లోపల ఉంది కాబట్టి therefore t వాల్యూ 0 to 4 తీసుకోవాలి. స్క్వేర్ రూట్ లోపల t ఉంది కదమ్మా, t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వచ్చింది మనకి. స్క్వేర్ రూట్ లోపల ఉంది కాబట్టి t వాల్యూ ఎలా ఉండాలి? 0 to 4 ఉండాలి. t నెగటివ్ రాసుకోకూడదు. ఇక్కడ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు 4 వస్తుంది. బట్ స్క్వేర్ రూట్ లో ఉంది కాబట్టి t నెగటివ్ కాకూడదు. అంటే t వాల్యూ ఎలా ఉండాలి? 0 to 4. సో దేర్ఫోర్ t 0 to 4 స్క్వేర్ రూట్. Apply square root. So therefore 0 less than or equal to root t less than or equal to 2. Therefore 0 less than or equal to root t అంటే ఏంటి? y less than or equal to 2. Therefore range అంటే ఏంటి? 0 to 2. 0 to 2. రైట్? అంటే మినిమం వాల్యూ అంటే ఎంత? 0. మాక్సిమం వాల్యూ ఎంత? 2. అంటే f of x కి మినిమం వాల్యూ 0, మాక్సిమం వాల్యూ ఎంత? 2. ఇది రేంజ్ అంటే f of x కి వచ్చే వాల్యూస్ అన్నమాట. అంటే x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంటే y వాల్యూస్ వస్తాయి కదా.
y వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి 0 to 2 అన్నమాట. అంటే మినిమం 0 వస్తుంది, మాక్సిమం వాల్యూ 2 వస్తుంది. అట్లా మనకి స్క్వేర్ రూట్ లో ఏది ఉన్నా సరే t తీసుకోండి. ఆ t గురించి కనుక మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చెప్పగలిగితే స్క్వేర్ రూట్ t అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చెప్పొచ్చు. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. సపోజ్ క్వశ్చన్ ఇలా ఉంది చూడండి. అలా ఉంది. y equal to f of x equal root of x into x 1 minus x. అంటే లోపల ఉంది క్వాడ్రాటికే కదా, లోపల ఉంది క్వాడ్రాటికే కదా. అంటే ఏం చేస్తాం అంటే y equal to root t where t equals to x into 1 minus x. సో t వాల్యూస్ ఎలా ఉంటాయో మనం పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేసి కనుక్కుందాం. t equal to, this is nothing but minus x square plus x. Minus x square plus x కదా, అంటే t వాల్యూని మనం మైనస్ కామన్ తీద్దాం. మైనస్ x. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయాలంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో రాయాలి. మైనస్ 2ab రావాలి కదా, 2 ఇంటూ రాయండి. a అంటే x, ఇక్కడ 2 రాశాం కాబట్టి 1/2 రాయండి. మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 1/2. ఇది a స్క్వేర్ రా. మైనస్ 2 ఇంటూ a ఇంటూ b అంటే b స్క్వేర్ ఉండాలి కదా, 1/2 హోల్ స్క్వేర్ యాడ్ చేయండి. మైనస్ 1/2 హోల్ స్క్వేర్. చూడండి a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. a అంటే x, b అంటే 1/2. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ లో అలా కన్వర్ట్ చేయాలి. చూడండి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు a మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సో therefore t ఈక్వల్ టు మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4 మైనస్ ఇలా వచ్చింది మనకి. t వాల్యూ ఎలా వచ్చింది, ఇలా వచ్చింది చూడండి. t ఈక్వల్ టు 1/4 మైనస్ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, ఇక్కడ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అది పర్ఫెక్ట్ స్క్వేర్. అది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉంటుంది. చూడండి ఒకసారి. హోల్ స్క్వేర్ ఇది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. x మైనస్ 2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ తో మల్టిప్లై చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 1/4 యాడ్ చేయండి. 1/4 బోత్ సైడ్స్ యాడ్ చేస్తే 0 ప్లస్ 1/4 అంటే ఎంత, 1/4. ఇదే t అంటే t ఎలా వచ్చింది, t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/4.
t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/4 అంటే t అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? యాక్చువల్ గా ఇలా ఉంటది, బట్ రూట్ లో ఉంది కదా, అది రూట్ లో ఉంది కాబట్టి దేర్ఫోర్ రూట్ లో ఉంది కాబట్టి ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. మైనస్ ఇన్ఫినిటీ అండ్ నెగిటివ్ నుంచి తీసుకోకూడదు, రూట్ లో ఉంది కదా, అంటే టీ వాల్యూ పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి, 0 to 1/4 తీసుకోవాలన్నమాట. రైట్, టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1/4 అంటే టీ రూట్ లో ఉంది కాబట్టి 0 నుంచి 1/4 వరకు తీసుకోవాలి. ఇప్పుడు మనకి టీ వాల్యూస్ ఇక్కడ ఉంటే స్క్వేర్ రూట్ టీ కావాలి, స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. సో therefore ఇది 0, ఇది రూట్ టీ, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎంత? 1/2. మనకు కావాల్సింది y వాల్యూ అంటే ఏంటి? రూట్ టీ. therefore 0 less than or equal to y less than or equal to 1/2. therefore range is nothing but 0, 1/2. 0, 1/2 అంటే ఇదే రేంజ్ ఆఫ్ f of x అన్నమాట. రేంజ్ ఆఫ్ y అన్న రేంజ్ ఆఫ్ f of x అన్న 0 to 1/2 అంటే మినిమం వాల్యూ 0, మాక్సిమం వాల్యూ 1/2. క్వశ్చన్ ఎగ్జామ్ లో ఏంటంటే మినిమం వాల్యూ ఇస్ డాష్ అని అడుగుతారు, అప్పుడు కూడా రేంజ్ కనుక్కోవాలి. మాక్సిమం వాల్యూ ఇస్ డాష్ అంటే రేంజ్ కనుక్కోవాలని అర్థం. మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్ అంటే ఇట్లా మనకు రూట్ లోపల ఉన్నప్పుడు ఫంక్షన్. సో నెక్స్ట్ ఓ మోడల్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి. సో f of x అనే ఫంక్షన్ ఎలా ఉంటుంది చూడండి. పైన ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఉంటుంది, కింద ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఉంటుంది. ఇలా ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ పైన ఉంటుంది, కింద ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో దీని యొక్క రేంజ్ కనుక్కోవడం, దీని యొక్క రేంజ్ రేంజ్ ఆఫ్ f of x కనుక్కోవడం, రేంజ్ ఆఫ్ f of x ఇలా ఉన్నప్పుడు అనమాట. చూడండి ప్రాబ్లం చూడండి. f of x equals to x square plus x plus 1 divided by x square minus x plus 1. సపోజ్ ఇలా ఉంటుంది, పైన ఒక క్వాడ్రాటిక్ కింద ఒక క్వాడ్రాటిక్ ఉంటుంది అన్నమాట. చూడండి ఇంపార్టెంట్ మోడల్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం డొమైన్ కనుక్కుంటే, డొమైన్ దీనికి డొమైన్ ఎలా ఉందో చూద్దాం. చూడండి డొమైన్ అంటే ఇది ఎప్పుడు డిఫైన్ కాదమ్మా, డినామినేటర్ 0 అయినప్పుడు మాత్రమే మనకి డిఫైన్ అవ్వదు. ఎందుకంటే పైది ఎప్పుడు డిఫైన్ అయింది, పాలినామియలే కదా. డినామినేటర్ 0 అయితే డిఫైన్ కాదు. డినామినేటర్ 0 చేయండి, డినామినేటర్ 0 చేస్తే ఏమన్నా ఎక్స్ వాల్యూస్ వస్తాయో చూద్దాం. డినామినేటర్ 0 చేసి ఏమన్నా ఎక్స్ వాల్యూస్ వస్తాయో లేదో కనుక్కుందాం. చూస్తే
1 plus or minus root of 1 minus 4 divided by 2. అంటే x వాల్యూస్ మనకి ఏమేమి వస్తున్నాయి, రూట్ ఆఫ్ మైనస్ 3 డివైడెడ్ బై 2. అంటే ఇమాజినరీ స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వస్తున్నాయి అర్థం ఏంటి, ఇమాజినరీ రూట్స్ అంటే ఏమి రావు అనమాట, ఏమి రావు. డినామినేటర్ జీరో అయ్యే వాల్యూస్ ఏ వాల్యూస్ ఉండవు, రియల్ వాల్యూస్ ఉండవు. దేర్ఫోర్ ద డొమైన్, డొమైన్ అంటే ఏంటి, అన్ని రియల్ వాల్యూస్ కి ఇది డిఫైన్ అవుతుంది, అన్ని రియల్ వాల్యూస్ కి డిఫైన్ అవుతుంది. డినామినేటర్ లో ఏమైనా జీరో వచ్చినాయి అనుకో, ఈ వాల్యూస్ జీరో వచ్చి తీసుకొని ఆర్ మైనస్ ఆఫ్ దోస్ వాల్యూస్ రాస్తాం డొమైన్ అంటే. ఇప్పుడు ఏవి లేవు కదా అంటే అర్థం ఏంటి, ఇది ఏ వాల్యూ కైనా డిఫైన్ అవుతుంది, ఏ ఎక్స్ వాల్యూస్ కైనా డిఫైన్ అవుతుందని అర్థం. సో దేర్ఫోర్ డొమైన్ అంటే ఏంటమ్మా, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఆల్ రియల్ వాల్యూస్ అని. చూడండి డొమైన్ ఇలా కనుక్కోవాలి. రేంజ్ అనేసరికి ఎప్పుడు క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ ఉన్నా మనం y అని తీసుకోవాలి, దాన్ని y తీసుకోండి. చూడండి స్టాండర్డ్ మోడల్ చూడండి, ఇది y తీసుకోండి, ఇది y తీసుకోండి. చూడండి ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి, దట్ ఇంప్లైస్ y ఇంటూ x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. మొత్తం అన్ని ఇటు తీసుకురండి, x లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి. సో yx స్క్వేర్ మైనస్ yx ప్లస్ y మైనస్ x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ 0. ఎక్స్ స్క్వేర్ ఉన్నాయని ఒక దగ్గర రాయండి, ఎక్స్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తున్నాను, ఇది ఎక్స్ లో ఎక్స్ స్క్వేర్ ఉన్నాయని ఒక దగ్గర రాశారు, ఎక్స్ లో ఉన్నాయి, ఇది yx మైనస్ ఎక్స్, ఎక్స్ లేని చివరిలో పెట్టండి, y మైనస్ 1 ఈక్వల్ 0. రైట్. సో ఎక్స్ స్క్వేర్ కామన్ దేంటి, ఎక్స్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే y మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ y ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ 0. ఇలా ఏంటంటే y తీసుకొని మనం క్రాస్ మల్టిప్లై చేసేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x ఫార్మ్ చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x అంటే ఇది ఎలా ఉందంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇలా x లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, a అంటే ఇక్కడ y మైనస్ 1, b అంటే మైనస్ ఆఫ్ y ప్లస్ 1, c అంటే y మైనస్ 1. సో దీనికి ఇప్పుడు x అనేది రియల్ నెంబర్ కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే రియల్ రూట్స్ ఉండాలి. ఈ ఈక్వేషన్ కి రియల్ రూట్స్ ఉండాలంటే ఈ ఈక్వేషన్ రియల్ రూట్స్ it must have real roots. రియల్ రూట్స్ అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ అంటే b స్క్వేర్ మైనస్ 4ac, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉంటే మనకి రియల్ రూట్స్ ఉంటాయి. ఇలా x లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసిన తర్వాత ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఫామ్ లో ఉంటుంది. దీన్ని సాల్వ్ చేస్తే x అనేది రియల్ నెంబర్ రావాలి, ఎందుకంటే x అనేది డొమైన్ లో రియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, అందుకని దీన్ని సాల్వ్ చేస్తే మనకు రియల్ రూట్స్ ఉండాలి. రియల్ రూట్స్ అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. అంటే డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. b స్క్వేర్ అంటే ఎంతమ్మా, ఇది b స్క్వేర్ అంటే y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే y మైనస్ 1 ఇంటూ y మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ ఫామ్ అయింది. క్వాడ్రాటిక్ కి మనకు సొల్యూషన్ రాయడం తెలుసు. సో దీన్ని ఏం చేద్దామంటే మనం చూడండి ఒకసారి,
y plus 1 whole square అంటే ఏంది ఇది y square plus 2y plus 1 minus 4 into అది y minus 1 whole square y square minus 2y plus 1 greater than or equal to 0. So చూడండి y square minus 4y square అంటే 3y square 2y plus 8y అంటే 10y 1 minus 4 అంటే minus 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది మనకి క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ వచ్చింది. x లో ఉంటే ఎలా సాల్వ్ చేస్తాం అలానే y లో సాల్వ్ చేయాలి. చూడండి 3y square minus 10y plus 3 మైనస్ కామన్ తీసుకున్నాం. మైనస్ కామన్ తీస్తే ఇప్పుడు బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేయండి. 3y square minus 10y plus 3 less than or equal to 0. Less than or equal to 0. దీనికి ఫ్యాక్టరైజేషన్ 3 3s 9 అమ్మ 3 3s 9. సో therefore ఫ్యాక్టరైజేషన్ రాస్తే 3y square minus 9y minus y plus 3 less than or equal to 0. 3y కామన్ దీన్ని ఇందులో 3y into y minus 3 minus y 1 into y minus 3 less than or equal to 0. So therefore y minus 3 common దీన్ని y minus 3 common తీస్తే 3y minus 1 less than or equal to 0. So therefore దీనికి రూట్స్ ఏమొస్తాయి మనం x లో క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని రూట్స్ ఈక్వల్ టు మనకి 3 1/3 ఇది ఆల్ఫా ఇది బీటా ఇది బీటా therefore y belongs to what is the answer less than or equal to 0 ఉన్నప్పుడు y belongs to alpha beta y belongs to alpha అంటే ఎంత 1/3 3. సో therefore మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంది కదా క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ దాని రేంజ్ 1/3 to 3 అన్నమాట. రేంజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి రేంజ్ అంటే ఇది మినిమం వాల్యూ. ఒక్కోసారి ఏంటంటే మినిమం వాల్యూ అని అడుగుతారు. మినిమం వాల్యూ ఎంత 1/3 maximum value ఎంత 3. Find the minimum value of the expression. Find the maximum value of the expression. అది అడిగినా y తీసుకోవాలి. y తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసేసి x లో క్వాడ్రాటిక్ ఫార్మ్ చేయాలి. సో క్వాడ్రాటిక్ ఫార్మ్ చేసిన తర్వాత డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాయాలి. అలా రాస్తే మనకు y లో క్వాడ్రాటిక్ వస్తుంది. దానికి మనం క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ ఎలా సాల్వ్ చేసేవాళ్ళమో అలా సాల్వ్ చేయాలి. సో y అనేది 1/3 to 3 ఉంటుంది అనమాట. అంటే మినిమం వాల్యూ 1/3 మాక్సిమం వాల్యూ 3. నెక్స్ట్
ఎక్కడమ్మా? బి స్క్వేర్ మైనస్, అవును బి స్క్వేర్ అంటే y+1 హోల్ స్క్వేర్ గా మైనస్ పోయిద్దిగా, మైనస్ స్క్వేర్ లో పోయిద్ది కదరా. అరే బి స్క్వేర్ రాసినప్పుడు -y+1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయింది కదా అంటున్నా. ఆ, చూడండమ్మా, ఇట్లా మనకి ఎప్పుడు క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ వచ్చినా y తీసుకోండి, స్టాండర్డ్ మోడల్ ఇది. ఎక్స్ లో క్వాడ్రాటిక్ రాసేసి బి స్క్వేర్ -4 వేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 రాయండి. ఈ మోడల్స్ వల్ల రేంజ్ కనుక్కోవటానికి. ఓకేనా? చూడండి నెక్స్ట్. చూడండి కొన్ని ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే మనకి, చూడండి లాగరిథమిక్ ఫంక్షన్ యొక్క రేంజ్ చూద్దాం. చూడండి లాగరిథమిక్ ఫంక్షన్ ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, log x to the base a, log x to the base a నమ్మ, log x to the base a. సో దీని డొమైన్ ఆల్రెడీ చెప్పాను. డొమైన్ అంటే మనకి ఏం చెప్పాను, డొమైన్ x ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉండాలి, a గ్రేటర్ దాన్ 0, a నాట్ ఈక్వల్ టు 1. డొమైన్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. డొమైన్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అనమాట. ఎక్స్ గ్రేటర్ దాన్ 0, బేస్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి, నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. చూడండి ఒకసారి దీని రేంజ్ మనకి చూడండి, రేంజ్ -∞ to ∞. చూడండి అన్ని వాల్యూస్ వస్తాయి. దీని గ్రాఫ్ ఒకసారి గుర్తుంచుకోవాలి. చూడండి, సో గ్రాఫ్ అన్నమాట y ఈక్వల్ టు log x to the base a. ఏ గ్రేటర్ దాన్ ఉందనుకో, ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే కనుక, ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది. చూడండి ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే మనకి గ్రాఫ్ ఇలా ఉంటుంది. చూడండి ఏం చేస్తున్నాను, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ ఏంటంటే 0 to ∞, మాత్రమే ఇది డిఫైన్ అయింది. అందుకనే 0 to ∞ మాత్రమే మనకి గ్రాఫ్ ఉంది. ఓకేనా? సో log 1 ఎంత, log 1 0 అంటే ఈ పాయింట్ ఉంటుంది కదా, ఇది 1. x ఈక్వల్ టు 1 అయితే y వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. చూడండి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే log 0 అమ్మ, log 0. చూడండి ఏ గ్రేటర్ దాన్ 1, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం చూడండి ఈ గ్రాఫ్ ఉంది కదా, ఇలా ఉంది. రెండోది చూడండి, సో log x to the base a గ్రాఫ్ 0 to ∞ లో గ్రాఫ్. చూడండి 0 దగ్గర ఎక్కడ ఉంది వాల్యూ, y వాల్యూ కింద ఉంది. 0 దగ్గర ఎంత ఉంటది, -∞ అన్నమాట. అట్లానే x ∞ దగ్గర ఎక్కడో పైన ఉంది, అంటే +∞, పైకి వెళ్ళిపోతుంటది గ్రాఫ్. అట్లా పైకి x ∞ దగ్గర మనకి y వాల్యూ ఎంత ఉంటది, ∞ ఉంటది. చూడండి నెక్స్ట్, y ఈక్వల్ టు log x to the base a when base lies between 0 and 1. when base lies between 0 and 1, దీని వాల్యూ ఎలా ఉంటుందంటే, దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. చూడండి రివర్స్ లో ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే 0 to ∞నే ఉంటది. ఇది 1 అంటే x ఈక్వల్ టు 1 పెడితే y వాల్యూ 0 అయింది. సో x యాక్సిస్ ని 1 దగ్గర కట్ అవుతుంది. సో చూడండి 0 దగ్గర ఎక్కడ ఉందమ్మా గ్రాఫ్, పైన ఉంటది. అంటే 0 దగ్గర +∞ ఉంటది, +∞ దగ్గర ఎంత ఉంటది, -∞ ఉంటది. +∞ దగ్గర కింద ఎక్కడో ఉంటది గ్రాఫ్. అంటే +∞ దగ్గర దీని వాల్యూ ఎంత ఉంటుంది, -∞. 0 దగ్గర ఎంత ఉంటది, +∞. దీనికి ఈ గ్రాఫ్ చూడండి, 0 దగ్గర ఎంత ఉంటుంది, 0 దగ్గర కింద ఉంది గ్రాఫ్, అంటే -∞. +∞ దగ్గర ఎక్కడ ఉంటుంది, పైకి వెళ్ళిపోతా ఉంటుంది ఇట్లా పైకి. ఓకేనా, +∞ అన్నమాట.
చూడండి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మనం రేంజ్ కనుక్కునేటప్పుడు చూడండి ఇక్కడ రెండు పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఏ గ్రేటర్ దాన్ 1 అయితే కనుక ఏ గ్రేటర్ దాన్ 1 log 0 to the base a అంటే మైనస్ ఇన్ఫినిటీ రాయాలి. ఎప్పుడైనా ఏ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు log 0 వచ్చినప్పుడు మైనస్ ఇన్ఫినిటీ రాయాలి. log 0 to the base a అంటే మైనస్ ఇన్ఫినిటీ. అట్లానే మనకి log infinity to the base a చూడండి ఇక్కడ log 0 చూడండి మైనస్ ఇన్ఫినిటీ. log ఇన్ఫినిటీ అంటే పైన ఎక్కడో ఉంది అంటే log ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అన్న ప్లస్ ఇన్ఫినిటీ అన్న ఒకటే, రైట్? సో చూడండి ఏ గ్రేటర్ దాన్ 1 అంటే log 0 to the base a అంటే మైనస్ ఇన్ఫినిటీ, log infinity to the base a అంటే ఇన్ఫినిటీ. సో when base lies between ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోవాలి. when base lies between 0 and 1 log 0 to the base a అంటే ఇన్ఫినిటీ రాయాలి. log infinity to the base a చూడండి ఇక్కడ log 0 చూడండి ప్లస్ ఇన్ఫినిటీ ఉంది. log ఇన్ఫినిటీ ఎక్కడ ఉంది? కింద ఉంది అంటే మైనస్ ఇన్ఫినిటీ. ఈ వాల్యూస్ ఎప్పుడు వచ్చినా రాయాలి. రేంజ్ లో ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. రేంజ్ కనుక్కునేటప్పుడు ఏ లాగరిథమిక్ ఫంక్షన్ రేంజ్ కనుక్కునేటప్పుడు అయినా ఈ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఈ వాల్యూస్ రీప్లేస్ చేయాలి. అంతకుముందు ఆల్రెడీ చెప్పాను ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే గనక ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే గనక సపోజ్ x గ్రేటర్ దాన్ y ఉందిరా, x గ్రేటర్ దాన్ y, x గ్రేటర్ దాన్ 1 ఏ బేస్ గ్రేటర్ దాన్ 1 ఉంటే x గ్రేటర్ దాన్ y అని ఉన్నప్పుడు మనం కనుక లాగరిథం అప్లై చేస్తున్నాం అనుకో బోత్ సైడ్స్ log x to the base a గ్రేటర్ దాన్ రాయాలి. లాగరిథం అప్లై చేస్తుంటే ఇలా ఉంది ఒకటి, లాగరిథం అప్లై చేస్తుంటే ఏ గ్రేటర్ దాన్ 1 అని ఉంటాయి. log x to the base a గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ రాయాలి. అట్లానే ఇక్కడ లెస్ దాన్ ఉంటే కనుక ఇక్కడ లెస్ దాన్ రాయాలి. అంటే మనం అప్లై చేస్తున్నప్పుడు ఏదైతే ఈక్వాలిటీ ఉందో అదే రాయాలి. ఇక్కడ కనుక x లెస్ దాన్ y ఉందనుకో log x to the base a లెస్ దాన్ log y to the base a రాయాలి. అట్లా ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే మనం లాగరిథం అప్లై చేస్తుంటే సేమ్ ఇన్ఈక్వాలిటీ కంటిన్యూ అయింది. అటు లాగరిథం అప్లై చేస్తే గ్రేటర్ దాన్ y ఉంటే ఇక్కడ గ్రేటర్ దాన్ log y to the base a, x లెస్ దాన్ y ఉంటే log x to the base a లెస్ దాన్ log y to the base a. ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే సేమ్ ఉంటది, ఇటు ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంటది. చూడండి సపోజ్ when a lies between 0 and 1 suppose x greater than y ఉంది, మనం లాగ్ అప్లై చేస్తున్నాం అన్నమాట. అప్పుడు ఏం రాయాలంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే ఇక్కడ లెస్ దాన్ రాయాలి, ఆపోజిట్ రాయాలి. ఇది ఇక్కడ x greater than y you are applying logarithm, then if greater than is there write less than, if less than is there write greater than. రేంజెస్ వాడేటప్పుడు ఈ రెండు పాయింట్స్ ఈ వాల్యూస్ గుర్తుంచుకోవాలి రేంజెస్ కనుక్కునేటప్పుడు. చూడండి ప్రాబ్లం ఎలా ఉందో చూద్దాం.
చూడండి చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ range of number 1. సో ఫైండ్ రేంజ్ ఆఫ్ ఇలా ఇస్తారు, ఫంక్షన్ ఎలా ఇస్తారంటే log f of x to the base a ఇలా ఇస్తారు. అంటే లాగరిథం లోపల f of x ఉంటుంది అనమాట. లాగరిథం లోపల f of x ఉంటుంది. చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే నెంబర్ 1 find range of f of x. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని f of x యొక్క రేంజ్ కనుక్కోవాలి. f of x రేంజ్ కనుక్కున్న తర్వాత దాని లాగరిథం ఎక్కడ ఉంటుందో అది కనుక్కోవాలి. చూడండి ఒకసారి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. చూడండి సపోజ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ find range of number 1 log 2 x square plus 2 ఇలా ఉంది. చూడండి ఒకసారి, అంటే లాగరిథం ఉంటుంది, లోపల ఒక ఫంక్షన్ ఉంది x స్క్వేర్ ప్లస్ 2 అమ్మ, రైట్. సో ఏం చేయాలంటే లోపల ఏ ఫంక్షన్ ఉన్నా సరే దాన్ని t తీసుకోవాలి. అంటే ఇది y ఈక్వల్ టు లోపల లాగరిథం లోపల ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని t అనుకోండి, t. సో t ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2, t ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2, t ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2 అనమాట. t వాల్యూస్ మనం రేంజ్ కనుక్కుంటే మనకు తెలుసు, t కి క్వాడ్రాటిక్ కదా ఇది. అంటే ఈ x స్క్వేర్ అనేది ఎలా ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. x స్క్వేర్ అనేది ఎలా ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 2 యాడ్ చేయండి, x స్క్వేర్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 యాడ్ చేశాను బోత్ సైడ్స్. అంటే t అంటే ఇదే కదా, అంటే t ఎలా ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే చూడండి ఒకసారి ఇక్కడ రాస్తున్నాను, t అనేది 2 టు ఇన్ఫినిటీ, t అనేది 2 టు ఇన్ఫినిటీ వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, log t టు ద బేస్ 2. మొత్తానికి log బేస్ 2 అప్లై చేయండి. చూడండి ఒకసారి, మొత్తానికి కూడా log 2 టు ద బేస్ 2 బేస్ గ్రేటర్ దాన్ 1 అప్లై చేస్తాను. అంటే ఇక్కడ లెస్ దాన్ ఉంటే లెస్ దాన్ వస్తుంది. లాగరిథం అప్లై చేస్తుంటే బేస్ కనుక 2 అనేది గ్రేటర్ దాన్ 1 కదా, అందుకని సేమ్ వస్తుంది. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ log ఇన్ఫినిటీ టు ద బేస్ 2. చూడండి ఒకసారి, log a టు ద బేస్ a సేమ్ ఉంటే ఎంత, 1, less than or equals to log t to the base 2 less than or equal to, చూడండి బేస్ గ్రేటర్ దాన్ 1 అయితే log ఇన్ఫినిటీ, ఇది గ్రేటర్ దాన్ 1 అయితే log ఇన్ఫినిటీ ఎంత, ఇన్ఫినిటీ. ఇది లెస్ దాన్ ఇన్ఫినిటీ. చూడండి ఇక్కడ log బేస్ 2 ఉంది కదమ్మా, బేస్ 2 అప్లై చేసే log 2 టు ద బేస్ 2. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సేమ్ రాయాలి, బేస్ గ్రేటర్ దాన్ 1 ఉంటే సేమ్ log t టు ద బేస్ 2 లెస్ దాన్ log ఇన్ఫినిటీ టు ద బేస్ a ఉంది. a అనేది గ్రేటర్ దాన్ 1 కాబట్టి దీని వాల్యూ ఏమి రాయాలి, ఇన్ఫినిటీ రాయాలి. సో దేర్ ఫోర్ ఇది లోపలదంటే y ఏ కదా, ఇంప్లైస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది ఇచ్చిన y లెస్ దాన్ ఇన్ఫినిటీ. So therefore y belongs to 1 comma infinity.
1 comma infinity అంటే therefore range equal to 1 comma infinity అంటే దీని యొక్క మినిమం వాల్యూ అడిగారు అనుకో మినిమం వాల్యూ అడిగితే ఎంత 1 రేంజ్ లో చూస్తే మీకు 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంది ఇది అంటే మినిమం వాల్యూ 1 మాక్సిమం వాల్యూ ఎంత ఇన్ఫినిటీ అట్లా లాగరిథం ఇస్తే దీని లోపల ఏది ఉన్నా దాన్ని t అనుకోండి y ఈక్వల్ log t టు ద బేస్ 2 t అనేది తీసుకోండి ఇక్కడ t అనేది ఎలా ఉంటుందో మనం కనుక్కోవాలి t అనే దాంట్లో x స్క్వేర్ ఉంది x స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 2 యాడ్ చేయండి t అనేది ఎలా ఉంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంది సో therefore log to the base 2 అప్లై చేశాను log 2 to the base 2 less than or equal to log t to the base 2 less than log infinity to the base 2 ఇదంటే log a to the base a అంటే 1 సేమ్ ఉంటే 1 రా less than log t to the base 2 దీని వాల్యూ అంటే ఇన్ఫినిటీ అంటే ఇది 1 to infinity ఉంటుంది 1 to infinity y అంటే ఇచ్చింది ఇది y అంటే log t to the base 2 అంటే y అనేది 1 to infinity రేంజ్ అంటే ఏంటి y కి వచ్చిన వాల్యూస్ 1 to infinity మినిమం వాల్యూ అంటే ఎంత 1 సో నెక్స్ట్ మనకు అంతకుముందు ట్రిగనామెట్రీలో ఒక ఫార్ములా చెప్పాను చూడండి a sin x plus b cos x plus c a sin x plus b cos x plus c ఇలా ఉందనుకో ఇలా ఉంటే చూడండి ఇలా ఉంటే కనుక దీనికి మినిమం రేంజ్ దీనికి మినిమం వాల్యూ ఎంత మినిమం వాల్యూ అంటే చెప్పాను ఫార్ములా c minus root of a square plus b square c minus root of a square plus b square అంటే maximum value equals to c plus root of a square plus b square ఫార్ములా a sin x plus b cos x plus c వచ్చినప్పుడు మినిమం వాల్యూ అంటే c minus root of a square plus b square maximum వాల్యూ అంటే c plus root of a square plus b square ఇది ట్రిగనామెట్రీలో చెప్పా అంటే అర్థం ఏంటంటే ఈ f of x అనేది ఇది f of x అన్న ఇది ఎప్పుడు కూడా మనకి దీనికి మధ్యలో ఉంటుంది అంటే c minus root of a square plus b square less than or equals to దీని రేంజ్ అన్నమాట మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ తెలిసింది మనకి ఇక్కడ అంటే ఏంటి ఇది ఎప్పుడు కూడా ఈ ఎక్స్ప్రెషన్ అనేది a sin x plus b cos x plus c అనేది c minus root of a square plus b square to c plus root of a square plus b square ఉంటుంది ఇలా ఎప్పుడు ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్ వచ్చినా ఫార్ములా రాయాలి మినిమం వాల్యూ అంటే c minus root of a square plus b square maximum value అంటే c plus root of a square plus b square suppose take one example find range of
చూడండి, find the range of చూడండి log of చూడండి 1/2 √3 sin x plus cos x. చూడండి ఒకసారి ఇలా ఉందన్నమాట. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ log ఆఫ్, ఇక్కడ లోపల a sin x plus b cos x ఉంటుంది. ఓకేనా? సో ఇది y ఈక్వల్ టు అనుకోండి, y ఈక్వల్ టు ఇది ఏ ఫంక్షన్ ఇచ్చినా y ఈక్వల్ టు అనుకోండి, y ఈక్వల్ టు రైట్. సో ఈ లోపల దాన్ని ఏదైతే ఉందో అది t తీసుకోండి. (1/2 to the base t), రైట్. సో t అనేది ఇది తీసుకోండి. √3 sin x plus cos x, రైట్. సో మినిమం వాల్యూ అంటే ఏంది? a ఈక్వల్ టు √3, b ఈక్వల్ టు 1. t యొక్క మినిమం వాల్యూ అంటే ఫార్ములా c మైనస్ c అంటే 0, ఇక్కడ ఫార్ములా c మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మినిమం వాల్యూ అంటే -2. సో మాక్సిమం వాల్యూ c ప్లస్, సో మాక్సిమం వాల్యూ అంటే 0 ప్లస్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 1 అంటే ఎంత? 2. సో మినిమం వాల్యూ -2, మాక్సిమం వాల్యూ 2. అంటే మనకి t వాల్యూ ఎలా వస్తుంది? t వాల్యూ లైస్ బిట్వీన్ మినిమం వాల్యూ -2, మాక్సిమం వాల్యూ 2 అంటే t లైస్ బిట్వీన్ -2 to 2. t లైస్ బిట్వీన్ -2 to 2, బట్ లాగరిథం లోపల ఉంది కదా, బట్ t గ్రేటర్ దాన్ 0. లాగరిథం లోపల ఉంది కాబట్టి, t ఉంది కాబట్టి t ఎప్పుడు ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అంటే దీనికి వచ్చిన నెగటివ్ వాల్యూస్ తీసుకోకూడదు. అంటే t లైస్ బిట్వీన్ 0 లెస్ దాన్ t, నెగటివ్ వాల్యూస్ తీసేసేయండి. 0 to 2. సో లాగరిథం లో ఉంది కాబట్టి t గ్రేటర్ దాన్ 0 ఉండాలి. -2 to 2 లో గ్రేటర్ దాన్ 0 ఉండే వాల్యూసే తీసుకోండి. t నెగటివ్ అయితే ఇది డిఫైన్ కాదు కదా. సో దేర్ఫోర్ t లైస్ బిట్వీన్ 0 and 2. మనకి log t టు ద బేస్ 1/2 ఎక్కడ ఉంటుందో కనుక్కోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే log 1/2 అప్లై చేస్తున్నా. 1/2 అంటే బేస్ 0 to 1. ఎప్పుడైతే బేస్ 0 to 1 ఉంటుందో అప్లై చేస్తున్నామో లెస్ దాన్ అలా గ్రేటర్ దాన్ అయిపోయింది. గ్రేటర్ దాన్ అది ఈక్వల్స్ టు 1/2 ఉంది. 1/2 log 2 to the base 1/2. 2 to the base 1/2. చూడండి, బేస్ కనుక లెస్ దాన్ 1, 0 to 1 ఉంటే కనుక ఇలా దీనికి లాగరిథం అప్లై చేస్తుంటే ఇక్కడ లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ రాయండి, లెస్ దాన్ ఉన్నప్పుడల్లా గ్రేటర్ దాన్ రాయండి. ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ రాయండి. బేస్ కనుక గ్రేటర్ దాన్ 1 ఉంటే సేమ్ ఇలానే ఉంటుంది. లెస్ దాన్ ఉంటే లెస్ దానే ఉంటుంది, గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దానే ఉంటుంది. ఇందాక చెప్పాను log 0 to the base 1/2 అంటే చెప్పాను బేస్ కనుక 0 to 1 ఉంటే log 0 to the base 1/2 అంటే మనకేమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఇందాక చెప్పాను log 0 to the base a when base lies between 0 and 1 అంటే ఇది ఇన్ఫినిటీ గ్రేటర్ దాన్ log t to the base 1/2. గ్రేటర్ దాన్ ఇది 1/2 కదా. 2 ని ఎలా రాస్తారంటే 1/2 to the power -1 అంటారు. 1/2 to the power -1. సో ఈ -1 బయటకు వస్తుంది. log 1/2 to the base 1/2 అంటే ఎంత? 1. సో ఇన్ఫినిటీ
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ -1 into log 1/2 to the base 1/2 అంటే 1. సో therefore ఇన్ఈక్వాలిటీ ఈ సైడ్ నుంచి రాస్తున్నా, ఇలా ఉంది కదా, ఇటు సైడ్ నుంచి రాయండి. అంటే ఎలా ఉంటుంది, -1 less than or equals to log t to the base 1/2 less than infinity. Therefore log t to the base 1/2 అంటే ఏంటి, y. So therefore y value ఎక్కడ ఉంటుంది, y value lies between -1 to infinity అమ్మ. అట్లా మనకు లాగరిథం లోపల a sin x plus b cos x వచ్చినప్పుడు దీన్ని t తీసుకోండి, t వాల్యూస్ కనుక్కోండి, మినిమం వాల్యూ ఫార్ములా, మాక్సిమం వాల్యూ ఫార్ములా. సో t అనేది -2 to 2 ఉంది, బట్ t లాగరిథం లో ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ 0 వాల్యూస్ తీసుకోండి ఇందులో, అంటే 0 to 2 లాగరిథం అప్లై చేసి. సో యూ విల్ గెట్ ద రేంజ్. ఓకేనా. సో ఈ రోజు మీకు 6:30 నుంచి 8 వరకు మ్యాథ్స్ స్టడీ అవర్ అమ్మా. నేను అసైన్మెంట్ పంపిస్తాను, సాల్వ్ చేయండి ఈ రేంజెస్ పైన. ఓకేనా. స్టడీ అవర్ ఉంటుంది, నేను ఒక 40 minutes క్లాస్ ఉంటుంది నాకు. సో మీరు చేస్తూ ఉండండి, డౌట్స్ నాకు ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి, నేను 40 minutes తర్వాత మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా. 6:30 to 8 అమ్మ మ్యాథ్స్ స్టడీ అవర్, తర్వాత మీకు ఫిజిక్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.